హలో అండి. అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న పూజా విధానం అండి. పొద్దున్నే లేచి మంచిగా ముగ్గులు పెట్టేసుకుని దేవుడి దగ్గర అయితే దీపారాధన చేసేసుకున్నానండి. ఎందుకంటే మన ప్రసాదాలు అవి చేసుకున్నప్పటికీ మనకి లేట్ అవుతుంది కదా, అందుకని అరటిపళ్ళు పెట్టుకుని దీపారాధన అయితే చేసేసాను. అసలు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటారని నేనైతే చెప్తానండి. పార్వతీదేవి ఒక రోజు పరమశివుని అడుగుతుంది అనమాట, నాదా స్త్రీలకు సౌభాగ్యం సుఖ సంతోషాలు కలగాలంటే ఏం చేయాలి స్త్రీలని అడిగితే పరమశివుడు అప్పుడు చెప్తాడనమాట, పార్వతి నేను చెప్పేది శ్రద్ధగా విను. పూర్వం మగధ దేశంలో కుండిన నగరంలో చారుమతి అనే ఉత్తమ మహిళ ఉంది. తను ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తూ అత్తమామల్ని భర్తను గౌరవిస్తూ మంచిగా అన్ని పనులు చేస్తూ ఉండేది. అప్పుడు లక్ష్మీదేవి తన భక్తి శ్రద్ధలకి మెచ్చి తనకు ఒక వరం ఇస్తుంది. నా వ్రతం చేసుకోండి మీకు అంతా మంచి జరుగుతుందని చెప్తుంది లక్ష్మీదేవి. అప్పుడు చారుమతి అందరికీ చెప్పి అందరి చేత తను కూడా కలిసి అందరూ కలిసి వ్రతం చేస్తారనమాట. అప్పుడు చారుమతి పక్కన ఉన్న స్త్రీలు కూడా మంచిగా అన్ని ఆభరణాలు సమకూరుతాయి. అందరూ కూడా సౌభాగ్యంతో తొలతూగుతూ ఉంటారు. ఇదేనండి పార్వతీదేవికి పరమశివుడు చెప్పిన కథ అన్నమాట. లక్ష్మీదేవిని పూజిస్తే తప్పకుండా మనకు అన్ని మంచి జరుగుతాయి, ఇంట్లో కూడా అన్ని మంచి శుభాలే జరుగుతాయి. 2వ వారం కుదరకపోతే 3వ వారం 4వ వారం కూడా చేసుకోవచ్చండి. అందరూ కూడా మంచిగా చేసుకోవాలి. ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నానండి. ప్రసాదాల విషయానికి వస్తే నేను 9 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. కానీ మొత్తం తీయడానికైతే నాకు వీడియో కుదరలేదండి. కుదిరిన మట్టుకైతే వీడియోలు తీశాను. మామూలుగా పిల్లలతో అయితే కుదరదు కదండి, పక్కన పని చేసుకోవడం, వంట పని, పిల్లలు చూసుకోవడం నాకు అసలు కుదరలేదండి. అందుకని వీలైనంత వరకు అయితే వీడియో తీశాను. ముందుగా రైస్ వండేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. దద్దోజనం కోసం, పులిహోర కోసం, పరమాన్నం కోసం. ఇప్పుడైతే దద్దోజనం కలుపుతున్నానండి. పెరుగులోని సాల్ట్ వేసి కలిపేసుకుని తాలింపు పెట్టుకున్నాను. చూసారు కదా, బూర్ల పిండి పూర్ణం కూడా రెడీ అయిపోయింది. నాకైతే 2 hours పట్టిందండి వంటలన్నీ చేయడానికి. నేను నైట్ అయితే పనులన్నీ చేసుకుని పడుకున్నప్పటికీ 1 అయింది. ఇంకా తెల్లారేక ఇంకా 4కి అయితే లేచాను. ఏదైనా పూజ చేసుకోవాలంటే అసలు మనకు నిద్రే పట్టదు కదా, తెల్లారే త్వరగా లేస్తాము లేదని చెప్పి నేను కూడా అంతేనండి. నాకు భయం అలారం కొట్టుద్దో లేదో, టయానికి పూజ అవుద్దో లేదని. అందుకని టయానికి అయితే లేచానులేండి. ఒక్కొక్కసారి అలా అవుద్ది కదా, నాకైతే ఎప్పుడు జరగలేదులే, ఒకళ్ళు జరుగుతుందేమోనని భయం అనమాట. నెక్స్ట్ వచ్చి పులిహోర కోసం అయితే ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని పల్లీలు, తాలింపు కరుసులు, ఇంగువ అన్ని వేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. ఉప్పు పసుపు కూడా వేసేసుకోవాలండి. రైస్లో అయితే వేయలేదు, ఎందుకంటే నేను విడిగా వండుకున్నాను కదా, అందుకని మొత్తం చల్లార్చుకున్న రైస్లో అయితే తాలింపు కరుసులు వేసేసుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత అయితే రసం తీసుకున్న నిమ్మకాయలు అయితే వేసుకోవాలి. మంచిగా కలిపేసుకోవాలండి. చేతితో కలుపుకుంటే మంచిగా అవుద్ది. చింతపండుతో చేద్దాం అనుకున్నానండి, ఇంకా కుదరలేదండి. అందుకని చెప్పి ఇంకా నిమ్మకాయలు అయితే చేశాను. నెక్స్ట్ వచ్చి గారెలు, బూరెలు అయితే వేస్తున్నాను. పిండి అయితే ప్రిపేర్ చేసుకుని నైటే పెట్టేసుకున్నానండి. మార్నింగ్ అయితే అవ్వదు కదా. ఇది వచ్చి మినపప్పు అనమాట. అందులో అయితే కొంచెం ఉప్పు అండ్ జీలకర్ర వేసుకుని మంచిగా కలిపేసుకుని గారెలుగా అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే పొయ్యికి అయితే ఇచ్చేస్తున్నానండి. మన ఆంధ్ర సైడ్ ఇలాగే చేస్తూ ఉంటారు కదా, ఫస్ట్ అయితే పొయ్యి దగ్గర అయితే పెడతారు కదా, నేను కూడా అలాగే పెడతానండి వండేటప్పుడు వెళ్ళాను. గారెలు అయితే ఎప్పుడు వేస్తానే ఉంటానండి అలవాటే. కాకపోతే బూరెలు అనేసరికి భయం వేస్తుంది. కాకపోతే అందులో పూర్ణం ఉంటుంది కదండి, బయటకు వచ్చేస్తుంది, అంతా ఆయిల్ అంతా అయిపోయి చాలా చిరాకు అనిపిస్తుంది. ప్రజెంట్ అయితే గారెలు వేస్తున్నాను. గారెలు అయితే బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి ఇంకా గారెలు అయిపోయిన తర్వాత అయితే బూరెలు అయితే వేస్తున్నానండి. బూరెలు కూడా మంచిగానే వచ్చినాయండి. భయం వేసింది ఎలా వస్తాయి ఏంటని, ఆ అమ్మవారి దయ వల్ల మంచిగానే వచ్చినాయి బూరెలు కూడాను. వంటలు చేసినప్పుడు జాగ్రత్త అండి, ఆయిల్ మీద పడుతుంది కదా, అందుకని చూసుకుని అయితే వేయండి. ఇంకా బూరెలు అయితే ప్రిపేర్ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చి పచ్చి సలివిడి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం అయితే కొంచెం బియ్యం పిండి తీసుకుని అందులో అయితే కొంచెం బెల్లము, నెయ్యి వేసుకుని మంచిగా కలుపుకొని ఇలా శుద్ధలాగా అయితే కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. దాంట్లోనే నానబెట్టిన పెసరపప్పు అయితే వేసుకున్నాను. ఇదేనండి నేను చేసిన వంటకాలు అమ్మవారి కోసం. గారెలు, బూరెలు, పరమాన్నం, దద్దోజనం, పులిహార, శనగలు అండ్ పచ్చి సలివిడి, పాకం గారెలు. ఏం లేదండి, బెల్లం కరిగించుకుని అందులో అయితే మనం గారెలు అయితే వేసుకోవాలి. ఇలాగైతే 9 రకాలు అయితే నేను వంటకాలు చేశాను. నెక్స్ట్ వచ్చి ఇంకా పూజా విధానం అన్ని కూడా నేను ఫోన్లో చూసి నేను ఫాలో అయిపోయాను. మా హస్బెండ్ ఫోన్లో చూసి ఎలా చేయాలి అని చెప్తున్నారు, అన్ని రెడీ పెట్టుకోమని చెప్తున్నారు. నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నానండి. ఫోన్లో చూసుకుని ఆ విధానంగా అయితే నేను చేసేసుకున్నాను. మీరు కూడా మంచిగా ఫోన్లో చూసుకుని పూజ అయితే చేసుకోండి అండి. ఇంకా నేను మొత్తం వీడియో తీయడానికి అయితే కుదరలేదు, కుదిరినంత వరకు అయితే తీసాను. నెక్స్ట్ వచ్చి ఇంకా అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టేస్తున్నాను. నెక్స్ట్ వచ్చి ఇంకా 5గురు ముత్తైదులకి అయితే నేను తాంబూలం ఇచ్చుకున్నానండి. ఆ వీడియో తీయడానికి అయితే కుదరలేదు, మామూలుగా అయితే షార్ట్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అమ్మవారికి హారతి కూడా ఇచ్చేసాను. ఈ సంవత్సరం అయితే మంచిగా జరిగిందండి వరలక్ష్మి వ్రతం. అమ్మవారి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. వెళ్ళే ముందు అయితే అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.